తోటపల్లి గూడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ జనసేన నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా రాప్తాడులోని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరులపై జరిగిన దాడిని ఖండించారు. రాష్ట్రం మొత్తం విలేకరులపై జరుగుతున్న ఇటువంటి దాడులను అందరూ ముక్త కంఠంతో ప్రశ్నించాలని వారు కోరారు. ఈ వైసీపీ పాలనలో ప్రజలకే కాకుండా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉన్న విలేకరులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. అందరం కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొనతం రఘుబాబు, ఇంగిలాల చైతన్య, ముత్యాల శ్రీనివాసులు, కోసూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు దగ్గర జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించినటువంటి సిద్ధం సభలో పత్రికా విలేకరుల మీద, ఏబిఎన్ పత్రికా విలేకరుల మీద ఈ వైసీపీ నాయకులు గూండాలు చేసినటువంటి దౌర్జన్యం సమంజసం కాదని చెప్పి ఈరోజు మేము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తోటపల్లి గూడూరు మండలంలోని తహసీల్దార్ని కలిసి ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది హేళమైన చర్య. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మేము ఖండిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. పత్రికా విలేకరులు అనేవాళ్ళు సమాజంలో ఒక ఉన్నత స్థాయి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా మసులుకునేటటువంటి వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి విలువలకి గుర్తింపుగా ఉండేటటువంటి ఈ పత్రికా విలేకరుల మీదనే ఈ యొక్క అరాచకమైనటువంటి రాక్షసత్వానికి నిదర్శనంగా వాళ్ళ మీద దాడి చేయడం, ఈ వైసీపీ నాయకులు గూండాల్లాగా ప్రవర్తించడం చాలా హేళమైన చర్య. దీన్ని మంచి పద్ధతి కాదు. వారి యొక్క హక్కుల్ని, ఏదైతే పత్రికా విలేకరులకి ఎలాంటి హక్కులు ఉంటాయో వాళ్ళ హక్కులు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి నిజాలని బయటికి తీసి దాన్ని ప్రజలకి చెప్పడానికి వాళ్ళకి ఆ హక్కు ఉంది. దాన్ని కూడా పత్రికా విలేకరుల హక్కులను కూడా వీళ్ళు కాలు రాసే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము ఈరోజు చెప్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరు ఫోటోగ్రాఫర్ అయినటువంటి శ్రీకృష్ణ మీద జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ఎందువల్లంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నాయి భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, జీవించే హక్కు, ఇట్లాంటి హక్కులు కూడా ఆయన ఆ రోజు రాజ్యాంగంలో కల్పించాడు. మరి నిన్న జరిగినటువంటి శ్రీకృష్ణ మీద జరిగినటువంటి దాడి భావ ప్రకటన మీద, స్వేచ్ఛ మీద జరిగిన దాడి, ఆ దాడి అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే మనం భావించాలి. ఇట్లాంటి దాడులు ఈరోజే కాదు, వైసీపీ ప్రభుత్వం పరిపాలనకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రశ్నిస్తే కేసులు, ఎదురు తిరిగితే దాడులు. గతంలో డాక్టర్ సుధాకర్ కానీ, అదేవిధంగా ఇసుక దోపిడీని ప్రశ్నించే యువకుడికి శిరోమండనం కానీ, అదేవిధంగా ఒక 73 ఏళ్ల రంగనాయకం అనే మహిళ ఒక పోస్టుని, రాజధాని రైతుల మీద ఒక పోస్టుని ఆమె వాట్సాప్లో పెట్టినందుకు 75 సంవత్సరాల వ్యక్తి అయినటువంటి ఆమెని హింసించి ఆమె హోటల్ బిజినెస్ను కూడా దెబ్బకొట్టి ఈరోజు ఆమెని అన్యాయంగా ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. ఈ విధంగా ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద, ఇక్కడ ఉండే నాయకుల మీద, అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు, దాడులు ఇట్లాంటి ఈ ప్రభుత్వంలో చాలా చాలా ఎక్కువైపోయినాయి. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలా. నిజం అక్కడ ఎవరైతే దాడి జరిపారో ఆ వైసీపీ రౌడీ మొక్కలు వీళ్ళ మీద కూడా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షిస్తేనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడతా ఉంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాడి జరగడం అనేది ఎంత అన్యాయంగా ఉంది అంటే, విలేకరు అంటే సమాజంలో అతి పవిత్రమైన గౌరవం గలవాడు. అతను లేకపోతే ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరిగినా దాని గురించి తీసుకోపోయి మీడియా ద్వారా అందరికీ తెలిపి చేసే వ్యక్తి. అతని మీద దాడి కావడం అనేది అసలు ఇంత నీచంగా దేని తయారవుతున్నారు.